ఆరోగ్య విలాసారా స్త్రీలలో ముఖ్యంగా పీసీఓడి, పీసీఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గర్భాశయంలో నీటి బుడగలు ఏర్పడటం, అలాగనే షుగరు, పీరియడ్స్ ఇన్రెగ్యులర్గా రావటం, అంటే ఓవర్ బ్లీడింగ్ కావటం, థైరాయిడ్ ఉండటం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటే దీన్ని పీసీఓఎస్ అంటారు. దీంట్లో 1-2 సమస్యలు ఉంటే దీన్ని పీసీఓడి సమస్య అంటారు. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రధానంగా ఆసనాలు కొన్ని చేయాలి, యోగాలు. అలాగనే ఆహార నియమాలు కూడా పాటించాలి. ఆసనాలకు సంబంధించి పశ్చిమోత్తాసన్, శలభాసన్, పక్షి ఆసన్, శిష్యాసన్, ఈ ఆసనాలని రెగ్యులర్గా చేయాలి. అలాగనే కొత్తిమీర, పుదీనా, తులసి జ్యూస్ని ఉదయం పూట, సాయంత్రం పూట వంకాయ, బీరకాయ, తమలపాకు జ్యూస్లో తేనె కలుపుకొని తాగాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఓవర్ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. మాంసకృతులు, కొవ్వు పదార్థాలని పూర్తిగా అవాయిడ్ చేయాలి. దీని ద్వారా మనం పీసీఓడి కానీ పీసీఓఎస్ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.